నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించనున్న చీఫ్ విప్ జీవి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పై అవగాహన. పట్న ప్రజల సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో ఆదివారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు జీవి ఆంజనేయులు స్వయంగా ప్రజల నుండి అర్జీలు ఫిర్యాదులను స్వీకరిస్తారు. వినుకొండ పట్టణంలోని అన్ని వార్డుల పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పట్న ప్రజలు ఈ ప్రజా దర్బార్కు హాజరై తమ సమస్యలను దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి అధికారులతో చర్చించి తక్షణమే కృషి చేస్తానని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ అద్భుత పరిపాలన 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ సిన్హా ఆదేశాలు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు శశికుమార్ సహకారంతో యువమోర్చా అధ్యక్షుడు పులిగుచ్చు మహేష్ అధ్యక్షతన సత్తెనపల్లి రోడ్డులోని ఆవుల సత్రం గోశాలలో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. గోశాలలోని సుమారు 145 గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి గోగ్రాసంతో పాటు దోసకాయలను తినిపించారు. అనంతరం ఎంతో నిబద్ధతతో గోశాలను నిర్వహిస్తున్న సిహెచ్ గురవయ్యని పల్నాడు జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి కట్టా సుబ్బారావు శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్బారావు మాట్లాడుతూ ప్రధాని మోదీ 12 ఏళ్ల ప్రస్థానాన్ని ఏపీ అభివృద్ధికి కేంద్రం చేసిన సేవలను కొనియాడారు. దేశ ప్రజల నమ్మకంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ ఒక ప్రధాన సేవకుడిగా గత 12 ఏళ్లుగా అవినీతికి తావులేని పేదల సంక్షేమమే పరమవాదిగా పాలన అందిస్తున్నారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రేపు తిరుపతిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పల్నాడు జిల్లాలోని అన్ని మండలాల్లో సదస్సులు నిర్వహించి ఇంటింటికి బీజేపీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని కట్టా సుబ్బారావు స్పష్టం చేశారు. గురవయ్య గారు, వాళ్ళ నాన్నగారు రామూర్తి గారు, వీళ్ళందరూ కూడా పూర్వం నుంచి స్వాతంత్రం రాకముందు నుంచి ఈ గోశాలను నడుపుతున్నారు. వీళ్ళ యొక్క చాలా పుణ్యులు, ధన్యులు అనమాట. ఎందుకంటే ఇలాంటి ఆశ్రమాలు ఉండటం వల్ల మన సమాజానికి చాలా మంచి మెసేజ్. ఇక్కడ వచ్చి గోసేవ చేసుకోవడానికి ఎంతో మనకు అవకాశం ఉంటుంది. గోరక్షణ సర్వ జగత్ రక్షణ. ఆ రోజు కలియుగంలో మనం చూసాం, శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గోపాలకుడుగా ఎంత చేశాడనేది. అలానే బ్రహ్మంగారిని చూసాం, గోవులను ఆయన కాచారు. అలానే మన దత్తాత్రేయ స్వామి వారు కూడా గోవుని ఎంతోమంది మన ఆధ్యాత్మిక సనాతన ధర్మంలో ఈ గోవు యొక్క రక్షణ, గోవు యొక్క పదార్థాలు, గోవు అమ్మలాగా అన్ని దేవతలు గోవులో నిక్షిప్తమై ఉన్నాయి. ఆఖరికి మనము మందపర్వతంతో చిలికినప్పుడు అందరు దేవతలు స్థానం ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవికి స్థానం ఇవ్వనన్నది గోమాత. చంచల స్వభావం, డబ్బు సంపద ఎక్కడ ఉండదు కాబట్టి. కానీ చివరికి ఆ మడి స్థానంలో లక్ష్మీ అమ్మవారికి స్థానం ఇవ్వటం జరిగింది. అందుకని అంత పవిత్రంగా మనం హిందువులు గృహ ప్రవేశాలకు అన్నింటికి పూజించుకుంటాం. గోవుని సేవించుకున్నప్పుడు మనకు ఒక ఆరాలాగా మనకు రక్షణ కలిగిస్తే ఈరోజు గోవధ జరుగుతుంది ఈ దేశంలో. అది వద్దని మేము హిందువులు, సనాతన ధర్మాలు, భారతీయ సంస్కృతిని కాపాడే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. అది కూడా త్వరలో నెరవేరుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన యొక్క భగవంతుని యొక్క అంశగా ఈ సంస్కృతిని కాపాడటం కోసం, భారతదేశాన్ని విశ్వగురువుగా చేయడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ఈరోజు ఎంతో మన ప్రపంచంలోని ఒక గొప్ప నాయకుడిగా, విశ్వగురువుగా ఈ దేశాన్ని నిలబెట్టడం కోసం ఆయన నిరంతరం తపన పడుతున్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ మనకి పునాదుల నుంచి ఇచ్చిన గొప్ప వ్యక్తులు వాజ్పేయి గారు, అద్వానీ గారు లాంటి ఎంతో మంది, మురళీ మనోహర్ జోషి గారు, శ్యామ్ ప్రకాష్ మోదీ, జనతా దళ్ పాక్ తరానికి వెళ్తే అలాంటి వాళ్ళని జనతా అందరినీ గుర్తు చేసుకోవాలి ఈ టైంలో. ఎందుకంటే వాళ్ళు నిర్మించిన పునాదుల్లో నుంచి సౌధాలు వేసినాయి. దాంట్లో నుంచి వచ్చిన గొప్ప మహానుభావుడే ఈ నరేంద్ర మోడీ గారు. వారు ఈ తరంలో మనం చూడదగ్గ వ్యక్తి. ఎందుకంటే సమాజాని కోసం, సమాజాన్ని ఒక కుటుంబంగా భావిస్తున్న వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి విశ్వశాంతి కోసం పోరాడుతున్నారు. ఈ సుభిక్షంగా, ఈ భారతదేశాన్ని సుభిక్షంగా, సురక్షంగా ఉంచడం కోసం నిరంతరం తపన పడుతున్నారు. అలాంటి
నరేంద్ర మోడీ గారికి భగవంతుడు పూర్ణాయుష్ ఇచ్చి పూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆయన తర్వాత ఎంతోమందిని నాయకులను తయారు చేశారు. మనం చూస్తున్నాం ఇవాళ ఈ వచ్చేసరికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సుఖ్దేవ్ కానీ, అక్కడ యోగి ఆదిత్యనాథ్ కానీ, భజన్లాల్ కానీ ఇలాంటి ముఖ్యమంత్రులందరినీ కూడా తర్వాత తరానికి కూడా తయారు చేశారు. ఆయన ఈ దేశాన్ని సుభిక్షంగా పరిపాలించడం కోసం అది గొప్పతనం. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచడం కోసం ఆయన తర్వాత తరాలను కూడా తయారు చేశారు. మన సంస్కృతిని కాపాడితేనే ప్రకృతిని కాపాడినట్టు, ప్రకృతిని ప్రేమిస్తేనే మన ఈ విశ్వం అంతా సుభిక్షంగా ఉంటుంది. మన యొక్క విధానమే, సనాతన ధర్మమే ప్రకృతిని ప్రేమించడం. అన్ని జంతువుల్లో మనం భగవంతుని చూస్తాం, అది గొప్పతనం. మనం ఈ ధర్మంలో ఉన్నందుకు, ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడాలి. ఈరోజు మోడీ గారిని పూర్తి చేసుకున్నందుకు 12 సంవత్సరాలు పూర్తయి గొప్ప ప్రధానిగా ఎవరు ఆయన రికార్డుని బ్రేక్ చేసే పరిస్థితి లేదు. అలాంటి ఈరోజు జిల్లా అధ్యక్షులు గారు శశికుమార్ గారు, యువమోర్చా మన పులిగుజ్జు మహేష్ గారు కానీ, ఇక్కడ మన మీడియా వాళ్ళు కానీ, మన మిత్రులు రూరల్ మండలం వెంకటేశ్వర గారు కానీ, ఇక్కడున్న కిషాన్ మోర్చా వాళ్ళు కానీ, హనుమంతరావు గారు ఉపాధ్యక్షులు గారు కానీ, ఎస్సీ మోర్చా మధు గారు కానీ, వీళ్ళందరికీ ప్రత్యేకంగా మరి ఈ సత్రం వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ డ్వామాపేడి సిద్ధలింగమూర్తి సూచనలతో మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో వినుకొండ పురపాలక సంఘం పరిధిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 4 వారాల ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రణాళికలో భాగంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026ను పట్నంలో పగడ్బందీగా అమలు చేసేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు తమ వ్యర్థాలను స్వయంగా ప్రాసెస్ చేసుకునేలా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో కారంపూడి రోడ్డులోని వెనలా సూపర్ మార్కెట్ నందు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శివరాం ప్రసాద్ మాట్లాడుతూ పట్నంలో ఇప్పటి వరకు 13 రకాల బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించామని, వీరందరూ చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వర్గీకరించి తడి చెత్తను తామే స్వయంగా ప్రాసెస్ చేసుకునే మెకానిజంను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీనిపై ఇప్పటికే ఆయా సంస్థలకు అవగాహన కల్పించి నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలిపారు. పట్న పరిధిలోని అన్ని మార్కెట్ల నుండి సేకరించిన కుళ్లిపోయిన కూరగాయల వ్యర్థాలను తిమ్మాయిపాలెం రోడ్డులో గల వర్మీ కంపోస్ట్ ప్లాంట్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ ఆవు పేడ, సేంద్రియ వ్యర్థాలతో వానపాముల సహాయంతో నాణ్యమైన వర్మీ కంపోస్టును తయారు చేస్తున్నామని, ఈ ఎరువుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ నుండి సేంద్రియ ఎరువుల నాణ్యత ధృవీకరణ లభించిందని వెల్లడించారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయ గారి ఆదేశాలతో మీరు చేయటం కాదు, మీరు ఎరువుని ఇప్పుడు దాకా వచ్చిన తడి చెత్తను ఏం చేశారు అంటే, తడి చెత్తను కంపోస్ట్ చేసి దాన్ని వానపాములకు ఎరువుగా వేసి మన తెమ్మాయిపాలెం రోడ్లో మన శ్రీ మందిర్ దగ్గర మనకు వర్మీ కంపోస్ట్ ప్లాంట్ అనేది ఉంది. ఆ ప్లాంట్ నుంచి ఆ కంపోస్ట్ తీసుకెళ్ళి వానపాములకు ఎరువుగా వేయటం వల్ల ఆ ఎరువుగా తయారైన ఈ ఎరువుని మేము ఆథరైజేషన్ చేయటం లేదు. చెత్త కాదు, చెత్త సంపద సృష్టిస్తుంది అనే కాన్సెప్ట్ తోటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ, అదేవిధంగా మన పల్నాడు జిల్లా కలెక్టర్ పుట్టిగా శుక్లా గారు, మా స్పెషల్ ఆఫీసర్ పిడి సిద్ధలింగమూర్తి గారు, వీరందరి ఆదేశాలతో మేము తయారు చేసిన వానపాముల వెర్మీ కంపోస్ట్ వానపాముల ద్వారా ఏదైతే తయారు చేసామో దీన్ని మీరు ఇక్కడ సర్టిఫికేట్ కూడా చూడొచ్చు. రివ్యూడ్ అండ్ ఆథరైజ్డ్ విత్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ బయో ఫెర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ నెల్లూరు వారు ఆథరైజేషన్ చేసి సర్టిఫికేట్ ఇచ్చారు. దాంట్లో వాల్యూస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ ఎరువును వాడటం వల్ల మీరు ఇక్కడే కనపడుతుంది, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా కూరగాయలు, పండ్లు, పూల మొక్కలు, వర్మీ కంపోస్టు వాడటం వల్ల రుచికరమైన వంటను మరియు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుందని, దీన్ని మా స్థానిక శాసనసభ్యులు ఏం చేశారంటే డైరెక్ట్గా 50 రూపాయలు అమ్మద్దు కేజీని, బై 1 get 1, 50 రూపాయలకు ఒకటి కొంటే రెండోది ఇవ్వండి, లేకపోతే 25 రూపాయలు పెట్టండి, ప్రజల్ని మోటివేట్ చేయండి అని చెప్పి మేము వెన్నెల సూపర్ మార్కెట్ వారి దగ్గరికి వస్తే వెన్నెల సూపర్ మార్కెట్ వారు తప్పనిసరిగా చేస్తామండి, ఇది నలుగురికి ఉపయోగపడేదని చెప్పి ఇక్కడ నాగరాజు గారు వాళ్ళ పార్ట్నర్స్ అందరూ ఉన్నారు. వారు అందరూ కూడా చాలా బాగుంటుందండి, చెయ్యండి, మేము కూడా కోఆపరేట్ చేస్తామన్నారు. ప్రజలు ఇళ్ల దగ్గర పూల మొక్కలు, చెట్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాంటివి పెంచుకుంటూ ఉంటారు. దానికి ఒకసారి వాడి చూడండి, నచ్చితే రెండోసారి కొనండి, నచ్చపోతే మాకు చెప్పండి, మేము కూడా మా తప్పులు ఏమన్నా ఉంటే మేము సరి చేసుకుంటాం. ఇది ఆర్గనైజ్డ్ బై
థర్డ్ క్వాలిటీ కంట్రోల్ వాడు ఒంగోలు వారు ఇచ్చిన సర్టిఫికేటు మేమంతా కూడా వాడి చూసిన తర్వాతే మా వర్మీ కంపోజ్ దగ్గర ఉన్న పూల మొక్కలు కానీ వాటన్నిటికీ వాడి చూసిన తర్వాత మామిడికాయ చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, వాటికి కూడా వేసాం. చాలా అద్భుతంగా ఉంటుంది, వాడి చూడండి అని చెప్పి పత్రికా ముఖంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ కూడా మీరు మరొకసారి మీరు అందరూ కూడా ప్రజలకి, మాకు, ప్రభుత్వానికి వారధులు కాబట్టి ప్రతి సమాచారాన్ని మీరు ప్రజలకు చేరవేస్తారు కాబట్టి ఆ సమాచారంలో భాగంగా మీ అందరికీ మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుతున్నాం. చివరిగా నేను చెప్పేది చెత్త కాదు, చెత్త సంపద సృష్టి అనేది ప్రత్యేకమైన కార్యక్రమం. దీన్ని ఈ విధంగా మోటివేట్ చేయాలని అందరి మీడియా వారి అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.